హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మరి జూన్ 28, 2024లోని కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూసినట్లయితే భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతిని ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి మన భారతీయ రచయిత్రికి అవార్డు వచ్చింది. లండన్ కేంద్రంగా ఇచ్చే మరి ఈ యొక్క అవార్డుని కామన్వెల్త్ బహుమతిని ఎవరికి ఇచ్చారు, ఏ రచనకి ఇచ్చారో మనం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024 సంవత్సరానికి సాహిత్యంలో ఇచ్చే మరో బహుమతి అయినటువంటి పెన్ పింటర్ ప్రైజ్. ఈ అవార్డును కూడా మన భారతీయ రచయిత్రి అయినటువంటి అరుంధతి రాయ్కి ఇచ్చారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనమీ పాయింట్ ఆఫ్లో, కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో నవరత్న స్టేటస్ని ఒక మజ్గావ్ డక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే సంస్థకి ప్రకటించడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ. దీంతో మరి నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ఎంత, అంతేకాకుండా మరో సంస్థ కూడా మినీ రత్న కేటగిరీ 1లోకి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. మరి 1998లో ప్రారంభించబడి నిర్మాణం ప్రారంభించబడి 2000 సంవత్సరంలో పూర్తి చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంని త్వరలోనే కూల్చేస్తున్నట్లు అమెరికా ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను కూల్చేసే విషయంలో నాసాకి అమెరికా దేశానికి చెందినటువంటి మరో సంస్థ స్పేస్ ఎక్స్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక వార్త మన న్యూస్లో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్ అనే ఒక సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో మరి విలియం రూటో కెన్యా అధ్యక్షుడు ఈ విధంగా న్యూస్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించిన నేపథ్యం చూద్దామండి. అంతేకాకుండా కొన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అంశాలు చూసినట్లయితే వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గోస్ యు అనే పేరుతో ఒక శాటిలైట్ని నాసా విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. సంజ్ఞలు అంటే ఏంటంటే ఇక్కడ సంజ్ఞలు అంటే ఏంటంటే ఒక సైన్స్ అని అర్థం వస్తుంది, జ్ఞానం అని అర్థం వస్తుంది. ఇలా సంజ్ఞాన్ అనే యాప్ను కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించింది. ఏ విషయంలో ప్రారంభించింది ఏంటో చూద్దామండి. ఇవ్వండి మనకి జూన్ 28, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతిని ఇస్తున్నట్లు మనకి ఒక లండన్లో ప్రకటించడం జరిగింది. ఇది షార్ట్ స్టోరీ ప్రైజ్ అనమాట. అంటే ఇక్కడ కొన్ని వేలాది మంది, సుమారుగా 7,000 మంది రచయితలు, ఆథర్స్ పోటీ పడేటువంటి ఒక అవార్డు ఈ యొక్క కామన్వెల్త్ ఒక బహుమతి అనమాట. మరి ఈ అవార్డుని ముంబైకి చెందినటువంటి భారతదేశం చెందినటువంటి ముంబైకి చెందినటువంటి రచయిత్రి సంజనా ఠాకూర్కి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ముంబైకి చెందినటువంటి వీరు రాసినటువంటి ఏ పుస్తకానికి రావడం జరిగిందంటే ఆ పుస్తకం యొక్క కథ పేరు కూడా ఏంటంటే ఐశ్వర్య రాయ్ అనే ఒక పేరుతో ఉన్నటువంటి ఒక నవల అన్నమాట. మరి ఈ యొక్క ఐశ్వర్య రాయ్ అనే పేరుతో ఉన్నటువంటి నవల, ఈ పుస్తకం, ఇందులో ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటి అంటే ముంబైలో ఇరుకైనటువంటి అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి అవని అనే ఒక యువతి కథ. ఆ కథని ఒక విధంగా కామన్వెల్త్ సంబంధించిన బహుమతి పొందడం జరిగిందనమాట. అంటే ఈ భారతీయ రచయిత్రి అయినటువంటి కామన్వెల్త్ బహుమతి పొందడం అంటే ఇక్కడ ఏంటంటే కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి, అంటే కామన్వెల్త్ దేశాలంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలు. కామన్వెల్త్ దేశాలను పిలుస్తూ ఉంటారు. కామన్వెల్త్ దేశాలను ఇక్కడ అర్థమైందని ఇక్కడ బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలు. మరి బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలలో ఉన్నటువంటి యువ రచయితలకి ఈ అవార్డు ఇస్తారు. ఆ యువ రచయితలు రాసినటువంటి పుస్తకాలకి ఇస్తారు. అలా మొత్తం కూడా 7,000 మందికి ఈ యొక్క అవార్డుకి పోటీ పడితే అందులో మనకి ఇక్కడ సంజనా ఠాకూర్కి రావడం జరిగింది. సంజనా ఠాకూర్ రాసిన ఏ పుస్తకానికి వచ్చింది? ఒక్కోసారి కొన్ని పుస్తకాలకు మనకి దాని ఇతివృత్తం కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ముంబైలో ఇరుకైనటువంటి అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి అవని అనే ఒక యువతి యొక్క కథగా ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. ఇది కామన్వెల్త్ బహుమతి. అవార్డు పేరు, అవార్డు గ్రహీత, అవార్డు యొక్క పుస్తకం పేరు అనేది మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్ పింటర్ ప్రైజ్ అండి. అంటే నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి అరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం వారు చేసినటువంటి సాహిత్యపరంగా కృషికి గాను పెన్ పింటర్ ప్రైజ్ని ఇస్తుంటారండి. పెన్ పింటర్ ప్రైజ్ మరి 2024 సంవత్సరానికి పెన్ పింటర్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే అరుంధతి రాయ్కి ఇవ్వడం జరిగిందండి. అరుంధతి రాయ్కి ప్రకటించారు. లండన్లో ప్రకటించే అవార్డు, బ్రిటిష్ లైబ్రరీ ఈ అవార్డుని ప్రకటిస్తుంది. ఓకేనా? ఈ అవార్డు ఎవరికి ఇస్తుందని చెప్పేసి అంటే ఇది ఒక పుస్తకానికి ఇవ్వడం కాదండి, మొత్తం కూడా సాహిత్యపరంగా చేసిన కృషికి గాను ఇస్తుంది. మరి బ్రిటన్,
బ్రిటన్ లేదా ఐర్లాండ్ లేదా కామన్వెల్త్ దేశాల్లో ఉంటూ సాహిత్యంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వారికి పెన్ ప్రింటర్ ప్రైజ్ ఇస్తారు. మరి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒక ఈ అవార్డు అంటే ఈ యొక్క కామన్వెల్త్ బహుమతికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెన్ ప్రింటర్ ప్రైజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. పెన్ ప్రింటర్ ప్రైజ్ అనేది కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి యువ రచయితలకు ఇస్తారు. మరి ఏది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇది ఏది చూడండి ఇక్కడ. సో ఇది కామన్వెల్త్ బహుమతి అనేది ఎవరికి ఇస్తారంటే కామన్వెల్త్ బహుమతి అనేది కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి యువ రచయితలకు ఇస్తారు. సో యువ రచయితలకు ఇస్తారండి, యంగ్ రైటర్స్కి ఇస్తారు ఈ అవార్డుని, కామన్వెల్త్ బహుమతిని. మరి ఇక్కడ పెన్ ప్రింటర్ ప్రైజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది మొత్తం కూడా సాహిత్యపరంగా సేవ చేసిన వాళ్ళకి, అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచే వారికి, ఒక పుస్తకానికి ఇవ్వకుండా మొత్తానికి సాహిత్యపరంగా సేవ చేసిన వాళ్ళకి ఇస్తారు పెన్ ప్రింటర్ ప్రైజ్ని. ఇది కూడా బ్రిటిష్ లైబ్రరీ వాళ్ళు ఇస్తారనమాట. ఇది కూడా లండన్లో ఇస్తారు. ఇక్కడ ఎవరికి ఇస్తారు కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. బ్రిటన్, ఐర్లాండ్ లేదా కామన్వెల్త్ దేశాల్లో ఉంటూ సాహిత్యంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వారికి పెన్ ప్రింటర్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ కామన్వెల్త్ అంటే ఇక్కడ డిఫరెన్స్ కూడా తెలియాలండి. కామన్వెల్త్ దేశాలలో మనకి అవార్డులు మనం చూసినట్లయితే ఈ యొక్క సాహిత్యపరంగా అవార్డులలో యువ రచయితలకు ఇచ్చేది కామన్వెల్త్ ప్రైజ్ అండి. యువ రచయితలకు ఇచ్చేది కామన్వెల్త్ ప్రైజ్. అలా కాకుండా సాహిత్యపరంగా అన్ని భాషల్లో సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి ప్రతిభను ఒక పుస్తకాన్ని కాకుండా అన్ని పుస్తకాలు కలిపినమాట అద్భుతమైన ప్రతిభను సాహిత్యంలో చూపించే వారికి ఇచ్చే అవార్డు వచ్చేసి ఈ అవార్డు ఇక్కడ పెన్ ప్రింటర్ ప్రైజ్ అండి. పెన్ ప్రింటర్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విషయం గమనించండి. మరి ఈసారి అవార్డు ప్రత్యేకత చూడండి. యువ రచయితకి ఇచ్చే కామన్వెల్త్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సంజనా ఠాకూర్కి ఇస్తే, ఐశ్వర్య అనే పుస్తకానికి ఇస్తే అద్భుతమైన ప్రతిభా సాహిత్యాన్ని ప్రదర్శించే వారికి ఇచ్చే పెన్ ప్రింటర్ ప్రైజ్ని అరుంధతి రాయ్కి ఇవ్వడం జరిగిందనమాట, ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఇది ప్రదానం చేస్తారు. సో అరుంధతి రాయ్ గారు గతంలో ఈ అవార్డుని అరుంధతి రాయ్ కన్నా ముందు మన భారతీయుడైనటువంటి సల్మాన్ రష్దీ ఈ అవార్డు అందుకోవడం జరిగింది. సో మరి అరుంధతి రాయ్ ప్రత్యేకత ఉందండి. వారు నాట్ ఓన్లీ రైటర్, ఈజ్ వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్గా కూడా ఉంది అండ్ సామాజికవేత్తగా కూడా ఉంది. సో మరి ఇక్కడ అరుంధతి రాయ్ గారు ఇటీవల కాలంలో అరుంధతి రాయ్ ఇక్కడ దేశం పైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమె పైన ఉపా చట్టాన్ని కూడా త్వరలోనే ప్రయోగించబోతున్నట్టు కూడా మనకు న్యూస్లో ఉంది. సో ఆ నేపథ్యం కూడా ఉపా అంటామండి. ఉపా అంటే ఇక్కడ అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్గా మనం పిలుస్తాం. 1967లో వచ్చినటువంటి చట్టాన్ని ఆమె పైన ప్రయోగించబోతున్నారని చెప్పేసి, అరెస్ట్ చేయబోతున్నారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పేసి. అరుంధతి రాయ్ మరో ప్రత్యేకత ఉంది. అరుంధతి రాయ్ ప్రత్యేకత ఏంటంటే 1997లో వీరికి బుకర్ ప్రైజ్ అవార్డు కూడా రావడం జరిగింది. బుకర్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. కామన్వెల్త్ దేశాల్లో ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఆంగ్ల పురస్కారం. అంటే ఇంగ్లీష్లో నవలకు కానీ ఆంగ్ల రచయితలకు, అంటే మన కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి ఆంగ్ల రచయితలకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డు బుకర్ ప్రైజ్. 1997లో ఈ అవార్డు వీరికి రావడం జరిగింది అరుంధతి రాయ్కి. సో అరుంధతి రాయ్ గారు రాసినటువంటి ఏ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ఈ అవార్డు అనేది ఈ అవార్డు రావడం జరిగింది. మొత్తం మీద మనకి ఇట్లా న్యూస్లో ఉంది. సో అరుంధతి రాయ్ గారు అనమాట. అంటే కామన్వెల్త్ దేశాల్లో 3 పురస్కారాల గురించి చెప్పుకున్నాం. ఒకటి కామన్వెల్త్ దేశాల్లో ఇక్కడ చూడండి సాహిత్యంలో యువ రచయితలకు ఇచ్చేవాడు కామన్వెల్త్ ప్రైజు. కామన్వెల్త్ దేశాల్లో అద్భుతమైన ప్రతిభా సాహిత్యానికి ఇచ్చే అవార్డు పెన్ ప్రింటర్ ప్రైజు. కామన్వెల్త్ దేశాల్లో ఆంగ్ల రచయితలకి ఇచ్చేవారు, అంటే కామన్వెల్త్ దేశాల్లో ఆంగ్ల రచయితలకు ఇచ్చే అవార్డు ఇంకోటి బుకర్ ప్రైజ్. సో మరి బుకర్ ప్రైజ్ని పొందినటువంటి తొలి భారతీయ మహిళగా అరుంధతి రాయ్ ఉందండి. అంటే ఇంతవరకు బుకర్ ప్రైజ్ని 4 భారతీయులు పొందారండి బుకర్ ప్రైజ్. సో మ్యాన్ బుకర్ అవార్డు అని కూడా అంటారు దీన్ని. బుకర్ ప్రైజ్ని ఇంతవరకు 4 భారతీయులు పొందారు. ఈ 4 భారతీయులు ఒకరు సల్మాన్ రష్దీకి ఇచ్చారండి. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పేరుతో రాసినటువంటి మిడ్ నైట్ చిల్డ్రన్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. సో ఈ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తక రచనకు గాను సల్మాన్ రష్దీ గారికి అవార్డు పొందారు. తర్వాత ఈ బుకర్ ప్రైజ్ని మనకి అరుంధతి రాయ్ గారికి కూడా ఈ యొక్క అవార్డు ఇచ్చారు. అరుంధతి రాయ్కి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ఇచ్చారు. ఈసారి పెన్ ప్రింటర్ ప్రైజ్ని ఒక పుస్తకానికి ఇవ్వలేదు, మొత్తానికి కూడా ఆంగ్ల సాహిత్యానికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుంధతి రాయ్ తర్వాత నెక్స్ట్ మనకి కిరణ్ దేశాయ్. సో కిరణ్ దేశాయ్ కూడా ఈ యొక్క బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కిరణ్ దేశాయ్ ఏ పుస్తకానికి ఇవ్వడం జరిగిందంటే
సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది లాస్. సో మనకి నాగరికత విషయంలో రాయడం జరిగింది, ఒక ఆనువంశికత విషయంలో, నాగరికత విషయంలో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది లాస్ అనే ఒక పుస్తకానికి ఇవ్వడం జరిగింది. తర్వాత అరవింద్ అడిగ, సో అరవింద్ అడిగ గారికి సో బుకర్ ప్రైజ్ ఇచ్చారు. సో వైట్ టైగర్ అనే నవలకు గాను, వైట్ టైగర్. ఇలా మొత్తం కూడా బుకర్ ప్రైజ్ అవార్డు పొందినటువంటి సో నలుగురు భారతీయుల గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈసారి అరుంధతి రాయ్ ప్రత్యేకత ఏంటంటే వీరికి పెన్ పింటర్ ప్రైజ్ 2024 సంవత్సరానికి, పెన్ పింటర్ ప్రైజ్ 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే, సో ఎవరికి ఇచ్చారండి, అరుంధతి రాయ్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో అట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట మరికొన్ని కరెంట్ అఫైర్స్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ యొక్క ఒక ఇన్కమ్ బట్టి, ఒక కంపెనీ ఆ విధంగా ఒక మరింత అంటే దానికి సంబంధించిన మార్కెట్ క్యాపిటలేషన్ బట్టి, కంపెనీకి వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నవరత్న, సో మినీరత్న, సో మహారత్న ఇలాంటి హోదాలు ఇస్తూ ఉంటుంది. ఎవరు ఇస్తారంటే కేంద్ర ఆర్థిక శాఖ ఇస్తుంది. ఇలా నవరత్న హోదా పొందినామనుకోండి, కొన్ని కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులని ప్రభుత్వ అనుమతి లేకుండానే చేసుకునే విధంగా మనకు ఉంటుందన్నమాట అది. సో ఇలాంటప్పుడు ఇప్పుడు నవరత్న హోదా పొందినటువంటి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే సంస్థ 1934లో ఏర్పాటు చేయబడే సంస్థ. మరి కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి సంబంధించిన సంస్థ. ఇప్పుడు దీనికి ఒక కేంద్ర ఆర్థిక శాఖ ఏమని ప్రకటించిందంటే, మన భారతదేశంలో 21వ నవరత్న హోదా పొందిన కంపెనీ వచ్చేసి ఏదంటే నవరత్న హోదా పొందిన కంపెనీ వచ్చేసి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది మన దేశంలో ఇప్పుడు 21వ నవరత్న హోదా పొందిన కంపెనీగా ప్రకటించబడింది. మరి ఇదే కేంద్ర ఆర్థిక శాఖ సో మరి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో పేరొందినటువంటి సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1974లో ఏర్పాటు చేయబడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సంస్థ దానికి మినీరత్న కేటగిరీ 1 హోదాని ఇవ్వడం జరిగింది. ఇలా మినీరత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి 55వ కంపెనీ వచ్చేసి ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. సో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మినీరత్న కేటగిరీ 1 ఒక స్టేటస్ పొందినటువంటి 55వ కంపెనీ. సో వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఏదంటే నవరత్న హోదా పొందినటువంటి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అంటే మన రక్షణ శాఖకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కానివ్వండి, రక్షణ శాఖకు సంబంధించిన జలంతర్గాములు కానివ్వండి, సో తయారు చేయడంలో ఒక దీటైన సంస్థ ఈ యొక్క మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. అంటే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే ఇప్పుడు ఏర్పాటు చేయబడి 90 సంవత్సరాలు అవుతున్న సందర్భం. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంస్థలకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఒక మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్కి నవరత్న స్టేటస్ ఇచ్చిందండి. నవరత్న హోదా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకి ఇక్కడ మినీరత్న కేటగిరీ 1 అనే స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎన్నో కంపెనీలు ఎలా అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. నవరత్న హోదా పొందిన 21వ కంపెనీ వచ్చేసి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కాగా, మినీరత్న కేటగిరీ 1 గుర్తింపు పొందినటువంటి 55వ సంస్థ వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను కూల్చేయనున్నటువంటి స్పేస్ ఎక్స్ అండి. సో వివిధ ప్రయోగాలు చేసుకోవడానికి ఐఎస్ఎస్ అనగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అంటే దాదాపుగా భూమికి పైన ఆకాశంలో అంటే అంతరిక్షంలో 400 కిలోమీటర్ల పైన, భూమి నుండి 400 కిలోమీటర్ల పైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉందండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అంటాం. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సో అమెరికా, తర్వాత రష్యా, మరి ఇక కెనడా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ అన్ని దేశాలు కూడా ఇందులో భాగస్వామయ్యాయి. 1998లో నిర్మాణం ప్రారంభించి 2000 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని సో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కార్యకలాపాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తను ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. తన కార్యకలాపాలు త్వరలోనే కంప్లీట్ కాబోతున్నాయి. మరి కార్యకలాపాలు పూర్తయి ఎక్స్పైర్ అయిందనుకోండి, మళ్ళీ అది ఒక వివిధ ఉపగ్రహాల సంబంధించిన గమనానికి కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఒకటి ఆల్రెడీ పూనుకున్నాయి. ఏమని పూనుకున్నాయంటే తియాంగాన్ అనే పేరుతో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. వేరే దేశాలు ఏర్పాటు చేసే శాశ్వత అంతరిక్ష కేంద్రాలకు ఇది అడ్డుగా నిలుస్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి దశల వారీగా ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంని పని ఎప్పుడైతే నిలిచిపోతుందో దానికన్నా ముందే ఏం చేస్తుందంటే అది పనిచేయడానికి ఆ విధంగా ఎప్పుడైతే తన ఉనికిని కోల్పోతుందో, ఎప్పుడైతే సాంకేతికతంగా అది కోల్పోతుందో దానికన్నా ముందే ఏం చేస్తారంటే దీన్ని దశల వారీగా
కూల్చేసి మరి దీన్ని అంతా కూడా శిథిలాలను ఎక్కడేసే అవకాశం ఉంటుందంటే అధ్యయనాన్ని బట్టి తెలిసింది ఏంటంటే అది పసిఫిక్ మహాసముద్రంలోని పాయింట్ నెమో వద్ద కూల్చేయనున్నారనమాట. దీని ద్వారా ఎలాంటి మానవాళికి కానివ్వండి సో ఏ ఎకోసిస్టానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. మరి దీనికి ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంని కూల్చేయాలంటే కొన్ని వేల కోట్లు, సుమారుగా ఒక 8,000 crores అవసరం వస్తుంది. ఈ 8,000 crores కాంట్రాక్ట్ని ఒక నాసా వాళ్ళు, అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎవరికి ఆ విధంగా ఇచ్చిందంటే ఇది స్పేస్ ఎక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అంటే స్పేస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎలన్ మాస్క్ అభివృద్ధి చేసినటువంటి ఒక సంస్థ స్పేస్ ఎక్స్. ఆ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 2030 వరకు, ఇప్పుడు 2000 మనకి 24 అంటే 2030 వరకు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఒక వెహికల్ని అభివృద్ధి చేస్తారు. దానికి యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్ అంటారు. ఆర్బిట్ అంటే కక్షలో ఉండడాన్ని ఆర్బిట్ అంటాం. డీఆర్బిట్ అంటే అర్థం ఏంటంటే కక్ష నుండి బయటకు పంపించడం, డీఆర్బిట్ అంటాం నేటివ్ మీనింగ్. సో ఈ డీఆర్బిట్ అలాంటి వెహికల్ ద్వారా ఏం చేస్తారంటే ఎక్కడైతే 400 కిలోమీటర్ల పైన తిరుగుతుందో ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని దాన్ని కొన్ని ముక్కలుగా చేసుకొని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క పసిఫిక్ సముద్రంలో వేయబోతున్నారు. ఆ వేసే ప్రాంతాన్ని పాయింట్ నెమో అని చెప్పేసి అంటారు, అక్కడ కూల్చేస్తారనమాట. సో ఇది ఒక ఒప్పందం జరిగింది నాసా వాళ్ళకి అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళకు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నాసా అంటే ఏంది ఒకసారి అబ్రివేషన్ కూడా అడిగిన సందర్భం ఉంటుందండి. నాసా అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్, ఏదని నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటే మన నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మరి 1958లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ నాసా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్స్ట్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దామండి. విలియం రూటో. సో ఎవరండి విలియం రూటో అంటే కెన్యా దేశ అధ్యక్షుడు. కెన్యాలో ఈ యొక్క సంబంధించిన చాలా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసే విషయంలో ఆ దేశ పార్లమెంటు కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాలు పాస్ అయినాయి అనుకోండి, ఆ తీర్మానాలు ఆ పార్లమెంట్ ఆమోదిస్తే కెన్యా దేశ పౌరులపైన మరింతగా పన్ను భారం పడుతుంది, మరింతగా ట్యాక్సెస్ వసూలు చేసిన పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో కెన్యాలో తిరుగుబాటు వచ్చింది. కెన్యాలో ప్రజలు తిరుగుబాటు చేశారు. సో చలో పార్లమెంట్ అనే నినాదాలతో కెన్యా అంతా కూడా అతలాకుతలమైంది. ఈ సందర్భంగా శాంతి భద్రతల సమస్యకు విఘాతం వచ్చిన సందర్భంలో కెనడా దేశ పోలీసులు ఫైర్ కూడా చేయడం జరిగిందనమాట, కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో 20కి పైగా ఈ యొక్క సంబంధించిన ఆందోళనకారులు మరణించడం జరిగింది కెన్యా దేశంలో. ఈ నేపథ్యంలో మరి కెన్యా అధ్యక్షుడైనటువంటి వారు విలియం రూటో అండి. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒకటి ప్రకటించాడు కెన్యా దేశ ప్రజలకు. ఏంటంటే సో పన్నుల భారం మోపే ఏ బిల్లు పైన కూడా నేను సంతకం చేయను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కెన్యా సాధారణ పరిస్థితికి రాబోతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు ఎగ్జామినేషన్లు అడిగే విషయం ఏంటంటే ఇప్పుడు వేరే దేశంలో ఏమైనా ఆందోళన అయినా ఆ దేశ పార్లమెంట్ పైన ఏమైనా అయినా, ఎందుకోసం అంటే ఆ దేశ పార్లమెంట్ పైన కొందరైతే సో ఇక్కడ కాల్ చేసిన కొంత భాగాన్ని కాల్ చేయడం జరిగింది అన్నమాట, ఫైర్ చేయడం జరిగింది. అలాంటి ఉద్రిక్తతలు వచ్చినాయి కెన్యా విషయంలో. అందుకోసమే ఈ కింది వానలో ఈ క్రింది ఏ దేశం ఇటీవల కాలంలో పన్నులు ఎక్కువగా ఇంపోజ్ చేసే ఒక సంబంధించిన అవకాశం ఉన్న బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆందోళనలు చెలరేగాయి అని చెప్పేసి అంటే కెన్యా దేశం అండి. కాబట్టి కెన్యా దేశ అధ్యక్షుడు మరి పన్నుల భారం మోపే బిల్లు పైన సంతకం చేయనని ప్రకటించడం జరిగింది. కాబట్టి అతని పేరేంటే విలియం రూటో. సో విలియం రూటో సో కెన్యా దేశ అధ్యక్షుడు అండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ కెన్యా విషయంలో మరికొంత అంశం మనం చూసుకోండి. సో కెన్యా విషయంలో కొంచెం స్టాక్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుకున్నట్లయితే కెన్యాకు చెందినటువంటి ఒక పేరొందినటువంటి ఒక పర్యావరణవేత్త ఉండేవారు ఒకప్పుడు. ఆమె పేరే వంగారి మతాయ్. సో మరి వంగారి మతాయ్ అంటే మీ గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమాన్ని. మరి ఈ గ్రీన్ బెల్ట్ అనే పర్యావరణ ఉద్యమం అనేది ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ ఉద్యమాల్లో ఇది కూడా కావడం జరిగింది. అంతేకాదు సో మరి గ్రీన్ బెల్ట్ పర్యావరణ ఉద్యమాన్ని పర్యావరణంలో చేస్తున్నటువంటి ఒక సేవగాను నోబెల్ ఫౌండేషన్ వీరికి నోబెల్ శాంతి బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళగా బహుమతిని పొందినటువంటి సో తొలి ఆఫ్రికన్ మహిళగా సో వంగారి మతాయ్ గుర్తించబడడం జరిగిందంట. వీరు ఏ దేశానికి చెందినవారండి? కెన్యా దేశానికి చెందినవారు. ఎందుకు ఇలాంటి విషయాలు మనకు వస్తే అవకాశం ఉంటుందంటే ఇప్పుడు ఓన్లీ మనకి ఇక స్టేట్ ఎగ్జామ్స్తో పాటుగా స్టేట్ సంబంధించినటువంటి రాష్ట్రాలు నిర్వహించే ఎగ్జామ్స్తో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానివ్వండి, ఇలా ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఇలాంటి అన్ని ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒక్కోసారి మనకు జనరల్ అవేర్నెస్లో భాగంగా
జీకే కరెంట్ అఫైర్స్తో పాటు జీకే క్వశ్చన్స్ కూడా ఇలా వచ్చిన నేపథ్యం ఉంటుంది కాబట్టి సో అలా అడగడానికి మనకు ఉంటుందండి. ఓకేనా. ఇంకా కెన్యా విషయంలో మరొక అంశం కూడా ఉందండి. కెన్యా విషయంలో ఇంకేముందంటే సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం. సో మరి 1972 జూన్ 5న 1972 జూన్ 5న కెన్యా దేశ రాజధాని అయినటువంటి నైరోబిలో, ఇక్కడ కెన్యా దేశ రాజధాని నైరోబిలో సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా 1972 జూన్ 5న యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే కెన్యా రాజధాని నైరోబిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మనకి ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న ఎలా మనం నిర్వహించుకుంటామంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక వరల్డ్ లేదా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి నాసా పైన మరొక అప్డేట్ ఉందండి. సో మరి నాసా సో ఇక్కడ ఈ పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి ఈ యొక్క భూగోళం పైన పర్యావరణాన్ని, వాతావరణ మార్పులని, పర్టికులర్గా పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి సో గోస్-యు ఒక గోస్-యు అనే ఒక శాటిలైట్ పంపించింది. ఇక్కడ యు అనేది ఏంటంటే ఒక సంబంధించినటువంటి నెంబర్ అనమాట. దానికి సంబంధించినటువంటి శాటిలైట్కి గోస్ అంటే ఒక అర్థం ఉందండి. గోస్ అనే శాటిలైట్లోని దాని అర్థం ఏందో తెలుస్తుంది చూడండి. జియో స్టేషనరీ అంటే భూపరివేష్టిత, జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ అని చెప్పేసి అంటే పర్యావరణాన్ని అధ్యయనం చేసేది. మరి ఇది ఫాల్కన్ అనే రాకెట్ ద్వారా, ఫాల్కన్ అనే రాకెట్ అనేది ఎవరిది స్పేస్ ఎక్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, ప్రైవేట్ పరిశోధన సంస్థగా స్పేస్ ఎక్స్ ఎంతో గుర్తించబడింది. మరి స్పేస్ ఎక్స్ చెందినటువంటి ఒక ఎలన్ మాస్క్ అండి, స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి అధినేతగా ఉన్నారంటే ఎలన్ మాస్క్. టెస్లా సంస్థను కూడా వీరే ప్రారంభించడం జరిగింది. మరి స్పేస్ ఎక్స్ సంస్థ చేత ఫాల్కన్ రాకెట్ ద్వారా నాసా వాళ్ళకు చెందిన ఏ ఉపగ్రహాన్ని ఇటీవల కాలంలో విజయవంతంగా పంపించడం జరిగిందంటే గోస్-యు. గోస్-యు అంటే ఇక్కడ యు అనేది ఒక సిరీస్, గోస్ అంటే అబ్రివేషన్ ఏంటంటే జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ శాటిలైట్. మనకి ఏంటంటే వేరే దేశాల ప్రముఖమైనటువంటి శాటిలైట్స్ పంపించినప్పుడు మనకి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఇప్పుడు స్లిమ్ అనే ఒక రాకెట్, స్లిమ్ అనే ఒక సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని, ఇప్పుడు గోస్ అయితే ఉపగ్రహం అనేది నాసా వాళ్ళది, ఎవరి చేత పంపించబడిందంటే స్పేస్ ఎక్స్ చేత. ఇటీవల కాలంలో స్లిమ్ అనే మిషన్ చంద్రమండలంపై పంపించారు. ఇది ఏ దేశానికి చెందిందంటే జపాన్ దేశానికి చెందింది. ఇటీవల కాలంలో చాంగే 6 అని చెప్పేసి ఒక మిషన్ని చంద్రమండలం మీద పంపించారు, విజయవంతమైంది. ఇది ఏ దేశానికి చెందిందంటే చైనా దేశానికి చెందిందనమాట. సో ఇలా కొన్ని ఎగ్జామినేషన్లో కొంత మనకి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ పైన ఇలా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ మరికొన్ని కరెంట్ అఫైర్ చూద్దామండి. సంజ్ఞాన్ యాప్ ఏంటండి? సంజ్ఞాన్ యాప్ చూడండి, సంజ్ఞాన్ యాప్ అంటాం. సంజ్ఞాన్ అంటే అర్థం. సంజ్ఞాన్ అనేది యాప్ ఏంటి అంటే ఇక్కడ సో మనకు ఇప్పుడు నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. సో మనకి ఎప్పుడంటే అమల్లోకి రాబోతున్నాయి ఈ న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి అంటాం. నూతన నేర న్యాయ చట్టాలు అనేది జూలై 1 2024 నుండి అమలు అవుతున్నాయి. వాటిపైన పర్టికులర్గా రైల్వే శాఖలో మరి రైల్వే ఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసులకి సో మరి వీరికి సరైనటువంటి సంబంధించిన అవగాహన గురించి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఆర్పిఎఫ్కి సో మరి ఇక్కడ ఈ నూతన నేర న్యాయ చట్టాలపైన అవగాహన గురించి కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించినటువంటి ఒక యాపే సంజ్ఞాన్ యాప్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే నూతన నేర న్యాయ చట్టాలంటే ఒకప్పుడు మనం చూడండి, మనం ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఐపీసీ అంటాం. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ పీనల్ కోడ్, మరి ఐపీసీ అనగా ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని సెక్షన్స్ మార్చేస్తున్నారు, కొన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వాటిని కొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఈ ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించిన దీన్ని ఇప్పుడు కొత్తగా ఏమని రూపొందించడం జరిగిందంటే సో భారతీయ న్యాయ సంహిత. ఇదండి భారతీయ న్యాయ సంహిత. సో భారతీయ న్యాయ సమితిగా దీని పేరు మార్చడం జరిగింది, కొన్ని సెక్షన్స్ మార్చడం జరిగింది. భారతీయ న్యాయ సమితి అంటే భారతీయలో బి, న్యాయలో ఎన్, సమితిలో ఎస్ అంటే బిఎన్ఎస్గా ఆ విధంగా కొత్త నేర న్యాయ చట్టాలు రాబోతున్నాయి. అండ్ ఇక సిఆర్పిసి అని చెప్పేసి అంట. సిఆర్పిసి అనగా కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటే కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్. మరి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే భారతీయ ఇప్పుడు కొత్త చట్టంలో భారతీయ నాగరిక సురక్షా సమితి అని చెప్పేసి అంటాం. భారతీయ నాగరిక సురక్షా సమితి అని చెప్పేసి అంటే సురక్షా సమిత. మరి దీన్ని ఏమంటారంటే భారతీయలో బి తీసుకుంటారు, నాగరికలో ఎన్, సురక్ష ఎస్ అండ్ సమిత. సో ఇది అమలు చేయబోతున్నారు. అందులో కొన్ని
చట్టాలలో కొన్ని సెక్షన్ తొలగించడం జరిగింది, కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఏ అంటారు. ఐఏ అనగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండి. మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దీనికి ఏమని పేరు పెట్టారంటే భారతీయ సాక్ష్య అధినియం. ఏదంటే భారతీయ సాక్ష్య అధినియం అని పేరు పెట్టడం జరిగింది. మరి భారతీయ సాక్ష్య అధినియం అనేది అంటే దీనికి ఎలా ఉంటుంది, భారతీయ సాక్ష్య BSC అని పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. ఇలా ఈ నూతన నేర న్యాయ చట్టాలు అనేది జూలై 1, 2024 నుండి అమలు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయినటువంటి హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయినటువంటి అజయ్ భల్లా ప్రకటించడం జరిగింది, అజయ్ కుమార్ భల్లా. ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ వాళ్ళు ఈ నూతన నేర న్యాయ చట్టాలపైన రైల్వే శాఖలో ఉన్నటువంటి RPF సిబ్బందికి అధ్యయనం చేసుకోవడానికి వాళ్ళకు ఒక సంజ్ఞాన్ అనే యాప్ను ప్రారంభించడం జరిగిందనమాట. ఇది కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం. మరి కేంద్ర రైల్వే శాఖ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరి ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రెసిడెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్గా ఎవరున్నారంటే అశ్విని వైష్ణవ్. రైల్వే మినిస్టర్తో పాటుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో పాటుగా అశ్విని వైష్ణవ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా, ఎలక్ట్రానిక్స్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అశ్విని వైష్ణవ్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ISCA అని చెప్పాడు. ISCAలో 100వ సభ్య దేశంగా పరాగ్వే దేశం చేరడం జరిగింది. అధికారికంగా ఒక ఆమోద ముద్ర తీయడం జరిగింది. ISCA అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ISCA అని చెప్పేసి అంటామండి. ISCA అనగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటామండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకు ISCA అని చెప్పేసి అంటాం. అంటే దీని తెలుగులో అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటామండి. అంటే సౌర విద్యుత్ పైన, సౌర పరికరాల పైన, సౌర వ్యవస్థ పైన అంటే పర్టికులర్ సోలార్ ఎనర్జీ పైన అధ్యయనం చేసే ఒక అంతర్జాతీయ సంస్థగా దీన్ని చెప్పొచ్చు. ఈ అంతర్జాతీయ సౌర కూటమిని ప్రతిపాదించిన దేశం, ఏర్పాటు చేసిన దేశం మన భారతదేశం. దీని ప్రతిపాదన అంటే COP కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 21 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2015. ఈ సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. ఈ సదస్సులోని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. 2015లో ప్రతిపాదించారు. 2016లో ఫ్రాన్స్ దేశం మద్దతుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తే ఫ్రాన్స్ దేశం మద్దతుతో 2016లో జనవరి 27న ఈ అంతర్జాతీయ సౌర కూటమి మన భారతదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని మరి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఎక్కడంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనే ఒక ప్రధానమైన ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ యొక్క సౌర విద్యుత్ పైన పరిశోధన చేయడానికి ఇష్టమున్న దేశాలని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనకి 119 దేశాలు ఒకరిని చేరుతామని ప్రకటించాయి. కానీ ప్రకటించడం వేరే, వచ్చి చేరడం వేరే. ఆనాటి క్రమంలో ఇప్పుడు ISCAలో మొన్నటి వరకు 99వ సభ్య దేశంగా చేరింది స్పెయిన్ దేశం, అధికారికంగా చేరింది. ఇప్పుడు ISCAలో 100వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది పరాగ్వే దేశం అనమాట. అది మనకి ఇప్పుడు ఏంటంటే పరాగ్వే దేశం వాళ్ళు ఈ సౌర సంబంధించినటువంటి పరిశోధనలు అంటే సోలార్ ఎనర్జీ సౌరశక్తి పరిశోధనలో భాగస్వామ్యం కాబోతున్నారు అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ISCA యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే OSOW 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనే ఒక ఇతివృత్తంతో ఒకటే సూర్యుడు ఉంటాడు, ఒకటే ప్రపంచం, ఒకటే గ్రిడ్ అంటే సౌర విద్యుత్తుని ఒక గ్రిడ్కి అనుసంధానం చేసి అవసరమైన దేశాలకు సౌర విద్యుత్తును పంపిణీ చేయడమే ప్రధానమైన ఉద్దేశం. మరి ఇలాంటి ISCA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే వారే అజయ్ మాథుర్ అండి. ఎవరండి అజయ్ మాథుర్ అనేవారు ISCకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అజయ్ మాథుర్ అండి. అజయ్ మాథుర్ ISCకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తారు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెక్స్ అనేది ఓపెక్స్ అనేది ఒక సంబంధించినటువంటి విన్యాసాలు. ఈ మధ్యలో మనం చూసాం, ఇప్పుడు ఒక రెడ్ ఫ్లాగ్ అనే విన్యాసాలు చూసాం భారత్ అమెరికా దేశాల మధ్య. అండ్ తరంగ శక్తి అనే పేరుతో త్వరలోనే మన భారత్ ఒక వైమానిక విన్యాసాలు నిర్వహించబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జూన్ 21 నుండి 26 మధ్య 2024లో 4వ ఓపెక్స్ విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈజిప్ట్ దేశం నిర్వహించింది. ఇందులో మరి ఏ 2 దేశాలు పాల్గొన్నాయంటే ఈజిప్ట్ దేశంతో పాటుగా ఐఏఎఫ్ అనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే మన భారత వైమానిక దళం, EAF అంటే ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే ఈజిప్ట్ దేశాలు అంటే గుర్తుపెట్టుకోవాలి. 4వ ఓపెక్స్ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయంటే భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య జరిగాయండి. మరి ఓపెక్స్ విన్యాసాలు ఏ తరహా విన్యాసాలు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక విన్యాసాలు. వైమానిక విన్యాసాలు ఏ దేశం నిర్వహించింది? ఈజిప్టు. ఇది ఒక వైమానిక విన్యాసాలు. ఎన్నో విన్యాసాలు అంటే ఓపెక్స్ అనేది
సో ఇక్కడ నాలుగవ ఒక ఫోర్త్ ఫేజ్ అనమాట, ఫోర్త్ ఎక్సర్సైజ్ అనమాట. గతంలో 3 సార్లు జరిగినాయి, ఇవి 4వ విన్యాసాలుగా, 4వ ఓపెక్స్ విన్యాసాలుగా చూసుకోవాలి. ఇది మనకు విన్యాసాల విషయంలో ఇంపార్టెంట్గా ఉంటుంది. కొన్ని విన్యాసాలు చూస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా విన్యాసాలు ఉందనుకోండి, ఇండియా రష్యా జరుపుతున్న విన్యాసాలని చెప్పుకోవచ్చు. కొన్ని విన్యాసాలు ఉందనుకోండి, స్లినెక్స్ అంటే ఇక్కడ శ్రీలంక ఇండియా విన్యాసం చెప్పవచ్చు. ఇలాంటప్పుడు ఓపెక్స్ అనే విన్యాసాలు అనేది మనం ఈ పేరు చూస్తే గుర్తుపట్టాం. సో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఇవన్నీ మనకి June 28, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.